అందరికీ అండి. నిన్న మనకు ఉస్తాద్ సినిమాలోని మూడో సాంగ్ అయిన కలరెత్తరా సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఆ సాంగ్ వచ్చేసి ఇప్పటికి దాదాపు ఈ వీడియో తీసే టైంకి 24 అవర్స్ అయితే దాటిపోయిందండి. కాకపోతే అది ఇప్పటికి కూడా 5 మిలియన్స్ వ్యూస్ కూడా సాధించలేకపోయిందండి. సో ఈ విషయం అయితే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి అంటే రీసెంట్ టైమ్స్లో ఇంత తక్కువ వ్యూస్ సాధించింది అయితే ఏ సాంగ్ లేదని చెప్పుకోవచ్చు అండి. ఈ సాంగ్ ఆ రికార్డ్ అయితే రావడం జరిగిందండి. సో ఇదే సినిమాలోని ఫస్ట్ సాంగ్ అయినా దేకిలింగశాల సాంగ్ రిలీజ్ చేసినప్పుడు 24 అవర్స్లో అది 28 మిలియన్స్ సాధించి టాప్ 3లో వెళ్ళిపోయిందండి. అది అంటే తెలుగు వరకు చూసుకుంటే టాప్ 5లో టాప్ 3 పొజిషన్లోకి వెళ్ళిందండి ఆ సాంగ్ అయితే. సో టాప్ 5లో చూసుకుంటే మిగతా సాంగ్స్ అన్ని పాన్ ఇండియా మూవీకి సంబంధించిన సాంగ్స్, అదొక్కటే రీజనల్ మూవీకి సంబంధించిన సాంగ్ అండి. అయినా కూడా అది టాప్ 3 పొజిషన్లోకి వెళ్ళింది. సో ఆ రేంజ్ ఉన్న హీరోతో సినిమా తీసేటప్పుడు అటు డైరెక్టర్ గారైనా ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గారైనా ఫ్యాన్స్ని ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని సాంగ్స్ అనేది తీయడం జరిగితే సో రిజల్ట్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయండి. ఎప్పుడైతే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చారో అప్పుడు అయితే సినిమా మీద అంటే ఫ్యాన్స్ కాబట్టి కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఒక హై రేంజ్లో ఉంటాయండి. కాకపోతే జనరల్ ఆడియన్స్లో వాస్తవానికి చెప్పుకున్నట్లయితే కొంచెం తక్కువనే ఉన్నాయండి. కాకపోతే ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఇటు ఫ్యాన్స్ అటు జనరల్ ఆడియన్స్ కూడా సినిమా మీద ఒక హైప్ అనేది అయితే ఒక హై రేంజ్లో క్రియేట్ అయిపోయిందండి. ఎందుకంటే ఆ సాంగ్ అనేది ఆ లెవెల్లో హిట్ అయింది. ఫ్యాన్స్ కాకుండా జనరల్ ఆడియన్స్లో కూడా ఆ సాంగ్ అనేది అంతగా రీచ్ అయిపోయిందండి. సో ఆ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందండి. సో ఆ సాంగ్ వల్ల సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగిపోయండి. కాకపోతే ఆ సాంగ్ తర్వాత వచ్చే నెక్స్ట్ సాంగ్ వలన సినిమా మీద ఉన్న హైప్ అనేది కొంచెం డ్రాప్ అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే సెకండ్ సాంగ్ అయిన ఆర్ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు కూడా పబ్లిక్లో ఇలాంటి మిక్స్డ్ టాక్ వచ్చిందండి. ఆ సాంగ్ కూడా ఏదో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడానికి తీసినట్టుంది ఈ సాంగ్ అనే టాక్ అయితే మనకు వినిపించింది. ఇదే మాటని డైరెక్టర్ గారైన హరీష్ శంకర్ గారు కూడా ప్రమోషన్ భాగంలో చేసే ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాంటి టాక్ కూడా వచ్చింది అని హరీష్ శంకర్ గారే ఒప్పుకున్నారు. ఆ సాంగ్ తర్వాత వచ్చే మూడో సాంగ్ ఒక మాస్ సాంగ్, కళ్యాణ్ గారు ఫుల్ డ్యాన్స్ చేసే సాంగ్ అని మనకి ఒక హైప్ అనేది క్రియేట్ చేస్తూ వచ్చారండి మూవీ టీం వాళ్ళు. తీరా సాంగ్ చూసాక ఒక సాంగ్ బాగుంది, ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుద్ది, నచ్చే విధంగానే ఉందండి. కాకపోతే జనరల్ ఆడియన్స్కి ఆ సాంగ్ చూస్తుందంటే ఏదో మ్యాజిక్ మిస్ అయినట్టే అనిపిస్తుందండి. మనకు దేకిలింగశాలలో ఉన్న క్రియేట్ అయిన మ్యాజిక్ అనేది ఈ సాంగ్లో మిస్ అయిందని చెప్పుకోవచ్చు అండి. అది ఎందుకంటే ట్యూన్ పరంగా అయినా చెప్పుకోవచ్చు, మ్యూజిక్ పరంగా అయినా చెప్పుకోవచ్చు, అటు డ్యాన్స్ పరంగా కూడా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ గారు డ్యాన్స్ చేశారు, కాకపోతే అది జనరల్ ఆడియన్స్ కూడా నచ్చిందా లేదా అనేది ముఖ్యమండి మనకి. ఎందుకంటే జనరల్ ఆడియన్స్కి నచ్చినప్పుడే ఆ సాంగ్ అనేది హిట్ అవుద్ది, ఓన్లీ ఫ్యాన్స్కి నచ్చితేనే హిట్ కాదు కదా. సో ఇలాంటివి చూసుకొని మూవీ టీం వాళ్ళు సాంగ్ రిలీజ్ చేస్తుంటే ఈ సాంగ్ అనేది ఫ్యాన్స్తో పాటుగా ఇటు మిగతా జనరల్ ఆడియన్స్లో కూడా ఎక్కువ రీచ్ అయిపోయి ఉండదని చెప్పుకోవచ్చు అండి. సెకండ్ సాంగ్ థర్డ్ సాంగ్కి వచ్చిన మిక్స్డ్ టాక్ వలన ఈ ప్రభావం అనేది సినిమా మీద కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పక్కాగా ఉంటుందండి. ఎందుకంటే అసలు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, అందులో కళ్యాణ్ గారి సినిమాకి అయితే ఇంకెక్కువనే జరుగుతూ ఉండండి. సో ఇలాంటి సాంగ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు ఇప్పటి నుండి వాళ్ళు అయితే ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటారు. సినిమా వరకు కూడా స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ సినిమా కూడా దొబ్బేసిందని అయితే ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. మూవీ టీం వాళ్ళు ఇవన్నీ గుర్తులో పెట్టుకొని ఒక ఫ్యాన్స్నే దృష్టిలో పెట్టుకోకుండా జనరల్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్కి కాకుండా మిగతా ఆడియన్స్ కూడా నచ్చే విధంగా ఉందా లేదా అని చూసుకొని రిలీజ్ చేస్తే సాంగ్ యొక్క రిజల్ట్ అనేది బాగుంటుందండి ఎప్పటికైనా. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ గారి సినిమా వచ్చినప్పుడు చిరంజీవి గారు ఏం చేయాలంటే ఈ టైంలో కామెడీ సినిమా చేయడానికి కొంచెం మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందండి సినిమా రిలీజ్కి ముందు. కాకపోతే సినిమా నుండి ఎప్పుడైతే ఆ సాంగ్స్ అనేది రిలీజ్ చేశారో ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ సాంగ్ అయినా ప్రసాద్ అనే సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఇంకా కొంచెం హైప్ అనేది పెరుగుతూ వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఫ్యాన్స్ ఒక్కరే వెళ్ళి సినిమా చూస్తే ఎప్పటికీ హిట్ కాదండి. ఫ్యాన్స్తో పాటు మిగతా ఆడియన్స్ కూడా వెళ్ళి చూస్తేనే సినిమా హిట్ అవుద్ది. కాబట్టి ఫ్యాన్స్తో పాటు మిగతా ఆడియన్స్ కూడా థియేటర్కి రప్పించే విధంగా ఉండాలి. సో మిగతా ఆడియన్స్ ఎప్పుడు థియేటర్కి వస్తారు, సినిమా ఎప్పుడు చూడాలనుకుంటారు, సినిమా నుండి మనం రిలీజ్ చేసే కంటెంట్ అదే సాంగ్స్ అయినా ట్రైలర్ అయినా టీజర్ అయినా అందరికి నచ్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మిగతా ఆడియన్స్ కూడా సినిమాకి రావాలి, చూడాలి అనుకుంటారు. ఓన్లీ ఫ్యాన్స్నే దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది అనుకుంటే ఫ్యాన్స్ వరకే వచ్చి చూస్తారు, వెళ్ళిపోతారు, అంతే, ఆడి వరకే సరిపోతుంది. మిగతా ఆడియన్స్ రారు, చూడరు, ఆ సినిమా హిట్ అవ్వదు. ఈ సాంగ్లో మనకు దేకిలింగ సాంగ్లో పర్ఫెక్ట్గా అన్నీ ఎలా సెట్ అయ్యాయో ఈ సాంగ్లో అయితే వాస్తవం నిజానికి చెప్పుకుంటే అలా సెట్ కాలేదని చెప్పుకోవచ్చు అండి. ఏదో ఒక మ్యాజిక్ అయితే మిస్ అయింది ఈ సాంగ్లో. అది డ్యాన్సా మ్యూజిక్ అనేది మనకి అర్థం కాకుండా ఉంటుంది. అది డిఎస్పి గారు కూడా మనకు ఈ రీసెంట్ టైంలో ఒక పుష్ప 2 తప్పితే ఒక హై రేంజ్ సాంగ్స్ అయితే ఎక్కడ కూడా ఇచ్చినట్టుగా అనిపిస్తలేదు. సో ఈ సినిమాకైనా ఇస్తారు కావచ్చని ఎక్స్పెక్ట్ చేశాం. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నంత విధంగా అయితే ఈ సాంగ్స్ అయితే లేవండి. ఇంకా ఎక్కువ డిఎస్పి గారి నుండి ఇంతకంటే ఇంకొంచెం బెటర్ సాంగ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే మనకి ఆశించిన విధంగా అయితే ఈ సాంగ్స్ అయితే రాలేదు. దేకిలింగశాల సాంగ్ మాత్రం ఒకటి హిట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు అండి ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన దాంట్లో. సో చూడాలి, ఈ సాంగ్లో ఇంకొక సాంగ్ రిలీజ్ కావడానికి ఉంది. మరి ఆ సాంగ్ అయినా ఇటు ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా నచ్చుద్దా లేదా
అనేది చూడాలి. కనీసం ఆ సాంగ్ అయినా అటు అందరికి నచ్చే విధంగా ఉండాలని కోరుకుందామండి. ఎందుకంటే ఆ సాంగ్ అదే లాస్ట్ సాంగ్ సినిమాలో రిలీజ్ అయ్యేది. నెక్స్ట్ ఒక ట్రైలర్ ఒకటి ఉంటుంది, సినిమాలో రిలీజ్ చేయడానికి ఉంది, అది ఒకటే సాంగ్ అండి. దాని తర్వాత ట్రైలర్ ఒకటి, ఇవి రెండే ఉంటాయి. ఈ రెండింటి వల్లనే సినిమా మీద హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రెండింటిని చూస్తే ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ థియేటర్ వచ్చి చూసే ఛాన్స్ ఉంటుంది, అంతే. చూడాలి మరి నెక్స్ట్ వచ్చే సాంగ్ అయినా దేకిలేంగా చాలా సాంగ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ని మ్యాచ్ చేస్తుందా, అంతకంటే ఎక్కువగా ఉంటుందని వేచి చూద్దాం. సో అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఇక సినిమా మీద హైప్ అనేది కొంచెం అయితే జనరల్ ఆడియన్స్ తగ్గే ఛాన్సే ఉంటుందండి. సో అలాంటిది ఇలా ఏం జరగకుండా ఒక మంచి సాంగ్, ఒక హిట్ సాంగే రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సాంగ్తో పాటుగా అటు ట్రైలర్ కూడా పెద్ద హిట్ అయ్యి సినిమా మీద ఒక మంచి అంచనాలు పెరిగి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మన ఫ్యాన్స్ తరపున మనందరం కోరుకుందాం.